నేను నిఖిల్కి ప్రేరణకి ఎప్పుడైతే సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసినానో అప్పటి నుంచి నాకు వచ్చే మ్యాక్సిమం మెసేజ్లు తెలుగు అండి, తెలుగు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తలేవని. అన్నా ఫస్ట్ వారాలలో ఎలిమినేట్ అయిన వాళ్ళంతా తెలుగు వాళ్ళే, మరి ఎక్కడ పోయారన్నా మీ సపోర్ట్ ఏడవైంది, ఎవల కోటేసిర్రు, ఎందుకు అదంతా జరిగింది, ఇప్పుడు ఎందుకు వస్తుందన్న. ఏదైనా మంచి మంచి అకేషన్లు ఉన్నప్పుడేమో వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్ అని మాట్లాడతాం. ఇట్లాంటి స్టేట్కి దీనికి సంబంధించినవి వచ్చేసరికి మాత్రం నా రాష్ట్రము, నా దేశము, నా కులము, లేకపోతే నా ప్రాంతముడు, నా ఊరుడు అని చెప్పేసి సపరేట్ చేసుకుంటూ పోతా ఉన్నాం. అన్న ఒకటి గుర్తుపెట్టుకోరి, అన్ని పెద్ద పెద్ద మాటలు తెలుగు వాళ్ళు అందరిని యాక్సెప్ట్ చేస్తారన్న. అది మాత్రం మనకున్న గొప్ప గుణం. అందుకే తెలుగు సినిమాలల్లో అదర్ లాంగ్వేజ్ యాక్టర్లు చాలామంది పనిచేస్తూ ఉంటారు. ప్రౌడ్ టు బి తెలుగు పర్సన్ అన్న, అది మాత్రం నేను గర్వంగా చెప్పగలుగుతా. దిస్ ఈజ్ జస్ట్ ఎ గేమ్ అన్న. గేమ్లో అవన్నీ తీసుకురాకురి. బెస్ట్ ఎవడాడితే వాడు గెలవని. నేను నచ్చిన వాళ్ళని సపోర్ట్ చేయమని నేను అనను. మీకు నచ్చిన వాళ్ళని చేసుకోండి, ఎవడు మంచిగా ఆడితే వాడే గెలవని. నా గేమ్ని గేమ్ లెక్క చూడరు. అదొకటే నా కైండ్ రిక్వెస్ట్. ఎస్ఆర్ఎస్ టీమ్ ఓనర్ ఎవరన్నా తెలుగోడా, కానీ మనం ఎందుకు ఓన్ చేసుకున్నాం? కేన్ మనోడా, కేన్ మామ అని పిలుస్తూ ఉంటాం. మనం ఎందుకు ఓన్ చేసుకున్నాం? మన టీంకి ఆడుతున్నారు కాబట్టి మనం వాళ్ళని ఓన్ చేసుకున్నాం. వాళ్ళు కూడా పాపం తెలుగు సీరియల్ చేసే తెలుగులోకి వచ్చారు. ఎవ్వరు మంచిగా ఆడితే వాడు గెలవని అన్న. కానీ ఇట్లాంటి మాత్రం దయచేసి మీరు మీకు అనిపించినా నాకు మాత్రం చెప్పకండి. ఎందుకంటే నాకు కొంచెం నేను చాలా వెరీ స్టాండర్డ్గా ఉన్నా. తెలుగు వాళ్ళు ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తారు. మంచోడే గెలుస్తాడు. తెలుగు వాళ్ళు కరెక్ట్ క్యాండిడేట్నే గెలిపిస్తారని నేను మాత్రం నమ్ముతున్నా. అంతే. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.